ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెయిటెడ్ చిత్రాల్లో వారణాసి కూడా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న ఈ సినిమా కోసం సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వారణాసి ఆల్బమ్ పై ఆయన బిగ్ క్లారిటీ ఇచ్చారు. వారణాసి ఆల్బమ్ లో మొత్తం 6 పాటలు ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. వారణాసి ఆల్బమ్ నుంచి ఆల్రెడీ 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఇంకా 4 పాటలు రిలీజ్ కావాల్సి ఉంది. అవి కూడా త్వరలోనే రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రమే రాక. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ఎట్లీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటుడు నటిస్తున్నాడని రూమర్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ రూమర్స్ మరోసారి వైరల్ అయ్యాయి. ఇందులో హాలీవుడ్ స్టార్ నటుడు భాగమైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు మరోసారి థియేటర్స్ లో మాస్ జాతర మొదలు కానుంది. చిరంజీవి కెరీర్ లో మాస్ ఎంటర్టైనర్ గా నిలిచిన ముఠా మేస్త్రి ఇప్పుడు సరికొత్త హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను 4K వర్షన్లో రిలీజ్ చేయనున్నారు. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ముఠా మేస్త్రి 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సంగీత్ శోభన్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చాడు సంగీత్ శోభన్. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కుమార్ 21F ఫేమ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్ లో రూపొందించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ మారుతి అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి సంగీత్ శోభన్ ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ సినిమా తాలూకా నైజాం బుకింగ్స్ ను ఓపెన్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి నైజాం మార్కెట్ లో ఏ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయోని ఆసక్తి నెలకొంది. ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్ తదితరులు నటించిన ఈ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఇరుముడికి మార్కెట్లో అద్భుతమైన పాజిటివ్ బజ్ నెలకొంది. భక్తి అంశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ కు తోడు ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోవడంతో నార్త్ అమెరికాలో ఇప్పటికే $150K మార్క్ దాటి అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే బుక్ మై షోలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం మిరపకాయ్. ఈ మూవీ మళ్లీ థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని 4K డిజిటల్ వర్షన్ లో రిలీజ్ చేయనున్నట్లు కేదార్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో రమేష్ పుప్పాల నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో రీచా గంగోపాధ్యాయ్, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రమే చెన్నై లవ్ స్టోరీ. జూలై 24న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రేపు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. దర్శకుడు నవీన్ అంబూరి ఈ సినిమాను తెరకెక్కించగా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రం మహాకాళి. యువ నటి భూమి శెట్టి లీడ్ రోల్లో, దర్శకురాలు పూజ కొల్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ధురంధర్ నటుడు అక్షయ్ ఖన్నా సాలిడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ మూవీపై ప్రశాంత్ వర్మ కీలక అప్డేట్ అందించారు. ఈ సినిమా నుంచి సోమవారం గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. తేజ సజ్జ హీరోగా కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ మిరాయ్ థియేట్రికల్ విడుదలకు ముందే జపాన్ లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. రేపు జపాన్ లో గ్రాండ్ గా విడుదలవుతున్న చిత్రం తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డు స్థాయి వసూళ్లను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. జపాన్ లో డే 1 అడ్వాన్స్ బుకింగ్ సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాలో మిరాయ్ చోటు సంపాదించుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా కొరియన్ కనకరాజు చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ బూస్ట్ తో ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో ప్రముఖ తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కాంబినేషన్ లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టు తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. ఈ కాంబోలో ఒక విభిన్నమైన ప్రేమ కథగా ఉండబోతుందని వరుణ్ తేజ్ తెలిపారు. కార్తిక్ సుబ్బరాజు మార్క్ శైలికి భిన్నంగా చాలా కొత్త కోణంలో సాగే లవ్ స్టోరీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ దివంగత నటుడు ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన క్లాసిక్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ ఎంటర్టైనర్ నీ స్నేహం. ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మాణంలో, పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఆర్బీ పట్నాయక్ అందించిన సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 4K డిజిటల్ వర్షన్ లో సెప్టెంబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఘట్టంనేని జయకృష్ణ హీరోగా, రాషా తడానే హీరోయిన్ గా పరిచయమైన చిత్రం శ్రీనివాస మంగాపురం. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ లవ్ డ్రామా సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల ఆడియోలతో ఈ మూవీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
టాలీవుడ్ నుంచి డిఫరెంట్ మిస్టీరియస్ థ్రిల్లర్ గా రాబోతున్న అవైటెడ్ చిత్రం ది రెడ్ బ్యాగ్. యువ నటీనటులు కబీర్ సింగ్, ప్రసాద్ బెహ్రా, రాధ్య, మోనికా, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈశాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని రవికుమార్ సిరుపు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం రేపు థియేటర్స్ లోకి రానుంది. మమితా బైజు, నివిన్ పోలి జంటగా నటించిన చిత్రం బెత్లెహం కుటుంబ యూనిట్. ప్రేమలు ఫేమ్ గిరీష్ ఏడి తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సినీ ప్రేమ నుంచి మంచి స్పందన వచ్చింది. ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్ నిర్మించిన రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం రేపు అంటే ఈ నెల 21న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్ హీరోయిన్స్ గా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ చిత్రమే టాక్సిక్. మంచి హైప్ ఉన్న చిత్రాన్ని మేకర్స్ పాన్ ఇండియా భాషలోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా విడుదల చేస్తున్నారు. అయితే తెలుగులో ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ ఇప్పుడు ముహూర్తం ఖరారు చేశారు. ఎల్లుండి హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలిపారు. టాక్సిక్ సినిమాతో యష్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో యష్ డ్యూయల్ రోల్ చేస్తుండగా నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖుషేరి కీలక పాత్రలు నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మణి క్రియేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 దసరా కానుకగా థియేటర్స్ లోకి రానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఫస్ట్ సింగిల్ సాంగ్ అలా బోలేలో గ్లిమ్స్ ను మేకర్స్ విడుదల చేశారు. అనిరుద్ధ్ స్వరపరిచిన మలయాళ శైలి ఐటమ్ సాంగ్ లో నటి పూర్ణ డాన్స్, రజనీకాంత్ స్వాగ్ వాక్ హైలైట్ గా నిలిచాయి. ఈ పూర్తి పాటను రేపు విడుదల చేయనున్నారు. కరుపు, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాల విజయంతో ఊపు మీదున్నారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఈ రెండు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సూర్య ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సంవత్సరంలోనే తన 3 చిత్రాన్ని విడుదల చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సూర్య చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో సూర్య ఒక బ్లైండ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రధాన పాత్ర నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ జననాయకన్. హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మమితా బైజు, ప్రియమణి కీలక పాత్రను నటించారు. థియేటర్స్ లో విడుదల నెల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చింది. జననాయకన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ G5 దక్కించుకోగా రేపటి నుంచి G5 లో తమిళ భాషలో స్ట్రీమింగ్